ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం ఆర్ష జీవనంలో ఇంకొంత భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. యోగిరాజులు తమను తాము ఎంతగా మరుగుపరుచుకుంటారో దీనివల్ల తెలుస్తుంది. కాశీరాజు ఈశ్వరీ నారాయణ గారు వృద్ధులైపోయినందువల్ల పరలోక యాత్రకు సిద్ధమవుతున్నారు. గంగకు అవతలి ఒడ్డున రామ్నగర్ రాజప్రాసాదం ఉంది. అవతలి ఒడ్డు వ్యాసకాశి అన్నది జనశ్రుతి. అక్కడ చనిపోయిన వాడు మరుసటి జన్మంలో గాడిద కడుపున పుడతాడని అంటారు. ఈ శంకను మనస్సులో పెట్టుకొని రాజవంశీకులు మూలకాశీలో ఒక భవనాన్ని కట్టించుకున్నారు. రాజవంశంలో ఎవరికైనా మృత్యువు ఆసన్నమవుతూ ఉంటే ఆ వ్యక్తి చనిపోకముందే కాశీలో ఉన్న రాజప్రసాదానికి తీసుకొచ్చేవారు. ఈశ్వరీ ప్రసాద్ గారు కూడా కాశీలోని ఈ భవనానికి వచ్చి మరణం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఒకనాడు ఆయన తాము చనిపోయేలోగా ఒకసారి గురువుగారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నట్లు గురువుగారికి వర్తమానం పంపారు. దయ ఉంచి దర్శనం ఇవ్వండి కోరారు. ఆ సంగతి విని యోగిరాజులు, నేనైతే ఎక్కడికి వెళ్ళను, మరి మంచిది చూద్దాం అన్నారు. రాజుగారు స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత చాలా రోజులకు యోగిరాజుల బావమరిది కొడుకు తారకనాథుడు, రాజుగారికి మీ దర్శనం చేసుకోవాలని గాఢమైన కోరిక ఉండేది, కానీ మీరు వెళ్ళలేదు కదా అన్నాడు. ఆ మాటకు యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ, స్థూల శరీరంలో అయితే ఎక్కడికి వెళ్ళలేను, కానీ విచారించవలసిన అవసరం లేదు. రాజుగారికి దర్శనమైతే లభించింది అన్నారు. ఈ జవాబు విని అక్కడ కూర్చున్న వారందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. యోగిరాజుల భక్తుడొకడు డాక్టర్ గోవర్ధన్ దత్త ఓడలో డాక్టర్ సర్వీసులో ఉన్నాడు. ఆయన చాలా దేశాలు తిరగవలసి వస్తూ ఉండేది. ఓడ కలకత్తా రేవుకు తిరిగి రాగానే ఆయన కాశీ వెళ్ళి గురుదేవుల దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఈ విధంగానే ఆయన ఒకసారి కాశీ వచ్చి యోగిరాజులకు ప్రణామం చేసి పక్కన కూర్చున్నాడు. అంత దూరం నుంచి ఇంత కష్టపడి ఎందుకు వస్తావు? దీనివల్ల కష్టమే కలుగుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది అంటూ స్నేహపూర్వకంగా అన్నారు యోగిరాజులు. అప్పుడు గోవర్ధన్ బాబు వినయస్వరంతో ఇలా అన్నాడు, ఓడలో నౌకరీ చేస్తున్నాను, ఎంత తిరిగినా నీళ్ళల్లోనే తిరగాలి. ఓడ కలకత్తా వచ్చినప్పుడు మీ దర్శనం కోసం పారిపోయి వస్తాను. ఓడలో ఉండడం వల్ల శుద్ధత పాటించడము కష్టమే. నియమ పద్ధతి ప్రకారం సాధన కూడా జరగదు. తలుచుకున్నంత మాత్రాన తమ దర్శనం లభించేటట్లుగా ఈ అభాగ్యుడి మీద దయ చూపండి అని అన్నాడు. యోగిరాజులు తల ఆడించి చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు. ఉత్తరోత్తర గోవర్ధన బాబు వల్ల తెలిసిందేంటంటే, ఓడ బయలుదేరే ముందు ఆయన గురుదేవులను తలుచుకున్నప్పుడల్లా ఆయనకు దర్శనం కలుగుతూ ఉండేది. జీవిత చరమ కాలంలో గోవర్ధన బాబు కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు. సాధనలో ఉన్నత స్థాయి అందుకోవడంలో సఫలుడయ్యాడు. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలోనే భైరవుడనే మంగలి ఇల్లు ఉండేది. అతను ప్రతిరోజు యోగిరాజులకు గడ్డం చేస్తూ ఉండేవాడు. ఇంటి పనులు కూడా కొన్ని చేసేవాడు. భైరవుడికి కొద్దిగా మనశ్చాంపల్యం వల్ల కలగడం వల్ల, వెర్రి వాలకం పడ్డం వల్ల ప్రజలు భయపడి అతని చేత గడ్డం చేయించుకోవడం, క్షౌరం చేయించుకోవడం మానేశారు. కానీ యోగిరాజులు మాత్రం అతన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఒకనాడు మధ్యాహ్నం యోగిరాజులు భోజనానికని కింద ఉన్న కచేరీ గదిలోంచి బయటికి వచ్చి మెట్లెక్కి మేడ మీదకు వెళ్తున్నారు. అదే సమయంలో భైరవుడు కూడా ఒక కుండతో నీళ్లు తీసుకొని ఆయన కంటే ముందుగా మెట్లెక్కి వెళ్తున్నాడు. యోగిరాజులు పైకి రాగానే అతను వారు దగ్గరికి రావడానికి వీలుగా ఒక పక్కకి నిలబడ్డాడు. హరహర మహాదేవ్ అంటూ కుండలో ఉన్న నీళ్లన్నీ వారి తల మీద వంచేశాడు. యోగిరాజులు ఏమీ అనలేదు. చిన్నగా చిరునవ్వు నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయారు. తడిసిన బట్టలు విడిచేసి వేరే బట్టలు కట్టుకున్నారు. అమరానంద బ్రహ్మచారి అనే భక్తుడొకడు యోగిరాజుల నివాస స్థానంలోనే ఉండేవాడు. జరిగిందంతా చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది, కానీ ఏమీ అనలేదు. ప్రతిరోజు మాదిరిగానే యోగిరాజులు గంగ ఒడ్డుకు పాఖ్యాలకి వెళ్ళారు.
ఆ సమయంలో అమరానందుడు భైరవుణ్ణి ఒక స్తంభానికి కట్టి కొట్టడం మొదలుపెట్టాడు. భైరవుడు బిగ్గరగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఏడుపులు విని కాశీమణిదేవి గారు పరిగెత్తుకొచ్చి బ్రహ్మచారిని అదిలిస్తూ ఇలా అన్నారు. నెత్తిమీద నీళ్లు పడ్డాయనా ఏమీ అన్నేలేదు, మీరెందుకు అతన్ని కట్టేసి కొడుతున్నారు? అతని బుర్ర సరిగా లేదు, అతను తెలిసి ఏమీ చేయలేదు అని అన్నారు. ఒకసారి రామ్మోహన్ దే న్యాయశాస్త్ర పరీక్షకు వెళ్ళే సమయంలో తాను పరీక్ష పాస్ అయినట్లయితే గరుడేశ్వర మహాదేవుడికి తర్వాత యోగిరాజులకు పాలతో అభిషేకం చేస్తాను అని మొక్కాడు. పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత అతను విధిపూర్వకంగా గరుడేశ్వర మహాదేవుడికి క్షీరాభిషేకం చేశాడు. తర్వాత యోగిరాజుల నివాస గృహానికి వచ్చి, ఈరోజు మీరు స్నానం చేసే సమయంలో మీకు పాలతో అభిషేకం చేస్తాను అన్నాడు. ఎందుకని యోగిరాజులు అడిగారు. అప్పుడు అతను తన మొక్కు సంగతి చెప్పాడు. గరుడేశ్వర మహాదేవుడికి అభిషేకం చేశావు కదా, అది చాలు, నాకు చేయవలసిన పని లేదు అన్నారు యోగిరాజులు. రామ్మోహనుడు మళ్ళీ వినయభావంతో కంపిత స్వరంతోనూ తన కోరిక విన్నవించుకున్నాడు. ఇది నా మొక్కు, మీరు నా కోరిక నెరవేర్చండి, ఆ తర్వాత మీకు స్వచ్ఛమైన నీటితో స్నానం చేయిస్తాను అన్నాడు. చివరికి యోగిరాజులు అతని ప్రార్థనను పట్టుదలను మన్నించి ఒప్పుకున్నారు. యోగిరాజులు తరచుగా రాత్రంతా యోగ సాధన చేసేవారు. పొద్దుటిపూట స్నానానికి రాణామహల్ ఘట్టానికి వెళ్ళేవారు. వారి పరమ ప్రియ భక్తుడు కృష్ణారాం కూడా వారితో పాటే వెళ్తుండేవాడు. స్నానం చేయడానికి వెళ్ళేప్పుడు యోగిరాజులు క్రియాసాధన వల్ల మత్తులో మునిగి నిషా ఎక్కిన వాడిలా అడుగులు తడబడుతూ దారిలో నడిచేవారు. దారికి ఒక మూల ఒక కిళ్ళి కొట్టుండేది. ఆ కొట్టువాడు యోగిరాజులు మత్తెక్కిన వాడిలా నడిచే తీరు చూసి వేళాకోళం చేస్తూ, ఇంత పొద్దున్నే బెంగాలీ బాబు ఎంత నిషాలో మునిగిపోయాడో అని అన్నాడు. తర్వాత కొంతకాలానికి ఈ కిళ్ళి కొట్టువాడే ఆయన పరమ భక్తుడైనట్టు యోగ సాధనలో మంచి ప్రగతి సాధించినట్లు తెలియవచ్చింది. యోగిరాజులు ఏ విధమైన స్థూల పూజ అంటే బాహ్య పూజ చేసేవారు కాదు. ఏ దేవత గుడికి వెళ్ళేవారు కాదు. ఎప్పుడూ కూడా ఆత్మధ్యానంలో తన్మయులై ఉండేవారు. ఒక్క ఆదివారం నాడు మాత్రం కాశీ వటుకుడైన భైరవుడి దర్శనానికి వెళ్తుండేవారు. ఒకనాడు ఒక భక్తుడు అడిగాడు, తమరు బ్రహ్మజ్ఞానులై ఉండి కూడా భైరవుడి దర్శనానికి ఎందుకు వెళ్తున్నారు అని. యోగిరాజులు గంభీర స్వరంతో చెప్పారు, నేను వెళ్ళకపోతే మీరందరూ ఎందుకు వెళ్తారు అని. ఒకనాడు యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు. ఉపదేశం చేస్తున్నారు. దేన్ని శాస్త్రమని అంటారు అని ప్రశ్నించాడు ఒక భక్తుడు. నా శాస్త్రం అనంతం, అంతేకాక సాధారణంగా వేదాన్నే శాస్త్రమని అంటారు. వేద సంబంధమైన స్మృతి పురాణాదుల్ని కూడా శాస్త్రం అంటారు. అజ్ఞాతంగా ఉన్న వస్తువును అంటే తత్వాన్ని గురించి జ్ఞానాన్ని కలిగిస్తుంది శాస్త్రం. అస్తిత్వం ఉండి కూడా మనకు తెలియకుండా ఉన్నది శాస్త్రం ద్వారా తెలుస్తుంది. తెలియని వస్తువును తెలుసుకోవడానికి ఎన్నో విశేష విధులు సాధనలు ఉన్నాయి. వేదంలో కర్మకాండ జ్ఞానకాండ రెండూ ఉన్నాయి. కర్మకాండ విధిని అనుసరించి ప్రజలు కర్మ చేస్తూ స్వర్గాది ఉచ్చలోకాలు పొందుతారు. కానీ జ్ఞానకాండ అనే రెండో రూపం ద్వారా జీవుడు ముక్తి పొందుతాడు. అయితే కర్మకాండ లేకుండా జ్ఞానకాండలోకి ప్రవేశం కలగదు. ఇందువల్లే వేదం సర్వ విద్యలను అంటే అన్ని మార్గాలను చూపిస్తోంది. వేద జ్ఞానం అంటే ధ్రువ జ్ఞానం లేదా సత్యజ్ఞానం లేనిదే జీవుడికి ముక్తి కలగదు. శుభకార్యం చేయని వాళ్ళు లేదా చేసిన శాస్త్ర విధిని ఉల్లంఘించే వాళ్ళు సుఖము, సిద్ధి, సఫలత లేదా మోక్షాన్ని పొందలేరు. పైగా శాస్త్రాలు అనంతం, వాటి విధులకు కూడా అంతే లేదు. ఇందుకే అందరూ అన్ని శాస్త్రాల విధులను పాటిస్తూ జీవనం గడపగలరన్న దానికి సార్థకత కానీ అసందిగ్ధత కానీ ఎక్కడుంది? శాస్త్రంలో అందరూ దానికి అనుకూలంగా నడుచుకోవడానికి వీలు కానంత ఎక్కువగా విధి నిషేధాలు ఉన్నాయి, పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా
విధి విధానాలన్నీ అందరి కోసం ఉద్దేశించినవి కావు. ఏ సందర్భంలో ఏ విధి ఉపయుక్తమవుతుందో చెప్పాలన్నా కూడా శాస్త్రంలో గాఢమైన పరిజ్ఞానం ఉండాలి. పైగా కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన పని జరగదు. ఏ విధి పనిచేస్తుందో, ఏ విధి ఉపయోగపడుతుందో జిజ్ఞాసువు తెలుసుకోవాలంటే అతనికి జ్ఞాపక శక్తి అంటే ధారణా శక్తి అవసరమవుతుంది. కానీ అందరికీ అది ఉండదు. ఆ బోధశక్తి లేదా జ్ఞాపక శక్తి అన్ని శాస్త్రాల సారతత్వమైన బ్రహ్మను తెలుసుకోగలగడానికి వీలైనట్లుగా ఉండాలి. ఇది సాధకుడికి కఠోర సాధన ద్వారానే సిద్ధిస్తుంది. అతడు ఆత్మనిష్ఠుడు కావలసి ఉంటుంది. ఇందువల్లే కేవల శాస్త్రానుశీలనం ద్వారా ఏ విధమైన పరిణామము కలగదని బాహ్య దృష్టికి గోచరిస్తుంది. ఇందువల్ల అనేక శాస్త్రాలను గురించి ఆలోచనను నిషేధించడం జరిగింది. ఆత్మచింతన అంటే ధ్యానధారణాదులు అభ్యసించని శాస్త్రజ్ఞాత ఆత్మదర్శి కాడు. అతని శాస్త్రపాఠం వ్యర్థం. కానీ శాస్త్రజ్ఞానం లేనివాడు కూడా ఆత్మనిష్ఠుడైనట్లయితే అతని జీవనం లేదా శ్రమ సార్థకం అవుతుంది. శాస్త్రాలు అనేకం, జ్ఞానం పొందటానికి విషయాలు కూడా అనంతంగా ఉన్నాయి. కానీ ఆయువు తక్కువ. అందువల్ల అన్ని శాస్త్రాలకు సారాంశమైన దాన్ని గ్రహించాలి. శాస్త్రానికి అర్థం వేదం, వేదానికి అర్థం జ్ఞానం, జ్ఞానము నిత్యసిద్ధం. స్వయంగా ప్రకాశించే సూర్యుడిని ఒక్కొక్క సమయంలో మబ్బు ఎలా కమ్మేస్తుందో అలాగే జ్ఞానాన్ని ఒక్కొక్క సమయంలో అజ్ఞానం కమ్మేస్తూ ఉంటుంది. మబ్బు తొలగిన తర్వాత సూర్యుడు కంటపడినట్లుగానే అజ్ఞానం తొలగిపోయిన తర్వాత జ్ఞానం ప్రకాశిస్తుంది. అందువల్ల సత్యమైన దాంట్లో ఎలాంటి దోషము ఉండదు. ఇలాగని మనము ఎరక్కపోయినప్పటికీ సత్యస్వరూపమైన ఆత్మలో ఏ విధమైన వికారము కలగదు. ఇది ఎప్పుడూ ఏకరూపంలోనే ఉంటుంది. అంటే ఏకరూపతే ఆత్మకు నిజమైన వికారహీనమైన రూపం. అయితే ఈ అద్వయ స్వరూపమైన ఆత్మ మనకు ఎందుకు కనిపించదు? ఆవరణ తొలగిపోతేనే కానీ సూర్యుడు జ్ఞానము ప్రకాశించినట్లుగానే అజ్ఞానం తొలగిపోతేనే కానీ సత్యజ్ఞాన స్వరూపమైన ఆత్మ ప్రకాశించదు. వాస్తవానికి మనం ఎరక్క ముందు నుంచే సూర్యుడి మాదిరిగా దానికి సత్య ప్రకాశం ఉంది. ప్రయత్న పరిణామంగా స్వరూపావరణ తొలగిపోతుంది. అప్పుడది ప్రకాశమానమవుతుంది. ఈ జ్ఞానం పొందడానికి శాస్త్రాలను అనుశీలించటం అవసరం. దేన్ని శాస్త్రం అంటారు? శాసించేది, ఆదేశించే దాన్ని శాస్త్రం అంటారు. అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని శాసిస్తుంది ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. వాయుర్ధాత శరీరాణం అంటే గాలే శరీరాన్ని శాసిస్తుంది. వాయుశక్తి ద్వారానే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి. అందులో ప్రాణవాయువే ప్రధానమైంది. అందుచేత వాయువే శరీరానికి శాసనకర్త అంటే శాస్త్రం అన్నమాట. అంటే శాస్ అంటే శ్వాస, స్త్ర అంటే అస్త్రం. శ్వాస ప్రశ్వాస రూపమైన అస్త్రమే శాస్త్రం. ఈ శ్వాస రూపమైన అస్త్రాన్ని నడిపించి దక్షత పటుత్వము పొందిన వాళ్ళు అంటే ప్రాణాయామ పరాయణులైన వాళ్ళు మాత్రమే శాస్త్రజ్ఞులు అయ్యారు. ఇంతేకాకుండా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైన వాటన్నింటికీ కూడా శాస్త్రాలు అన్నారు. ఎందువల్లంటే ఈ విధంగా శ్వాస రూపమైన అస్త్రాన్ని నడిపించి శాస్త్రజ్ఞులైన సమస్త ఋషులు తమ అనుభూతి ద్వారా లిపిబద్ధం చేసిన వేద, పురాణ, నిషదాదులన్నింటికీ కూడా శాస్త్రమన్న పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ ప్రామాణికాలు. ఈ శ్వాస రూపమైన అస్త్రాన్ని ఆశ్రయించిన మీదట సమస్త ప్రకృతిని వశపరుచుకోవడం సాధ్యమవుతుంది. అప్పుడు ప్రకృతి పురుష జ్ఞానం లభించిన తర్వాత అనేకత్వ భావన తొలగిపోతుంది. వ్యక్తి జనన మరణ రహితుడవుతాడు. ఈ ప్రాణయజ్ఞ స్వరూప శాస్త్రాన్ని అనుశీలించడం వల్ల ఆత్మోన్నతి కలుగుతుంది. కోరిన ఆనందం చేకూరుతుంది. ఇందువల్లే దీనికి సంబంధించి ఇలా చెప్పారు. ఆత్మవిద్య లేదా గుహ్యతమ విద్య ఇతర విద్యలన్నింటికన్నా శ్రేష్టమైంది.
ఈ విజ్ఞానం గుహ్యమైన వాటన్నింటికన్నా గుహ్యమైంది, పవిత్రమైన వాటన్నింటికన్నా పవిత్రమైంది. ఇంతకన్నా పవిత్రమైంది ఇంకొకటి లేదు. ఈ ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మవిద్య ప్రత్యక్షము, స్పష్టబోధగమ్యము, ధర్మసమ్మతమును. ఇది విజ్ఞాన సమ్మతం కావడం వల్ల సుఖంగాను విశ్రాంతిగాను పొందటానికి వీలైంది. అందువల్ల ఇది అక్షయం. ఈ సాధన ఎన్నడూ కూడా నశించదు. ప్రాణవాయువు మనస్సును చంచలం చేస్తుంది. ఆ చంచల మనస్సు ద్వారా విషయ భోగాలను అనుభవిస్తుంది. వాయువు స్థిరమైనప్పుడు మనస్సు ప్రాణంతో ఏకమవుతుంది. అప్పుడే బ్రహ్మ దర్శనమవుతుంది. ప్రాణాయామం ద్వారా వాయువు స్థిరమైన మీదట అపరోక్షానుభూతి కలుగుతుంది. వాయువును సాధన చేయడం ఒక్కటే తెలుసుకోవలసింది. వాయువు అధికారానికి లోబడే అన్నీ ఉన్నాయి. అందువల్ల దాని క్రియకు సంబంధించిన నియమాలను అంటే విధులను శాస్త్ర విధి అంటారు. ఈ వాయు క్రియనే బ్రహ్మ విద్య అంటారు. ఈ క్రియ ద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు విశ్వ చైతన్య ప్రాప్తి కలిగిన తరువాత వేద జ్ఞానం కలుగుతుంది. వేద జ్ఞానం కలిగిన తరువాత వేదాతీత జ్ఞానం కలుగుతుంది. అంటే సహస్రారంలో స్థితి ఏర్పడుతుంది. ఈడ, పింగళ, సుషుమ్న అనేవి క్రమంగా 3 వేదాలు. ఇందువల్ల శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: వేదం త్రిగుణాత్మకం. నువ్వు గుణాతీతుడివి కావడానికి ప్రయత్నించు. ఈ వేద విధి అంటే ఆత్మవిద్య రూపమైన వాయువు తాలూకు క్రియ ద్వారానే త్రిగుణాతీత అంటే నిష్కామ భావం కలుగుతుంది. షట్చక్ర క్రియనే వేద విధి అంటారు. జ్ఞానం ద్వారా జ్ఞేయాన్ని తెలుసుకున్న తరువాత జ్ఞానానికి ప్రయోజనం లేనట్లే షట్చక్రాల ద్వారా ప్రాణాయామ క్రియ చేసిన తరువాత ఒక విధమైన విశేష స్థితి కలుగుతుంది. ఇదే త్రిగుణాతీత అవస్థ అంటే సత్వరజస్తమాలు లేదా ఇడా, పింగళ, సుషుమ్నలు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడేమీ లేకపోవడం. అప్పుడు మరో విధమైన క్రియ అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే పని చేసేవాడికి సత్తా ఏమీ ఉండదు. దీన్నే కర్మాతీతావస్థ అంటారు. కర్మాతీతావస్థలోకి యోగి వెళ్ళవలసే వస్తుంది. క్రియ చేయడమే కర్మయోగానికి లేదా వేద పాఠానికి సంకేతం. ఈ కర్మ చేస్తూ సాధకుడు ఆత్మదర్శనం పొందేప్పుడు ఆ ఆత్మదర్శనం పట్ల అంటే ఆత్మ సాక్షాత్కారం పట్ల కలిగే స్వాభావికమైన ఆకర్షణే భక్తి యోగం. అంతేకాకుండా చివరిలో కర్మాతీత స్థితి కలిగినప్పుడు దాన్ని జ్ఞానయోగం అంటారు. అంటే జ్ఞానం లేదా వేదం అంతం కావడాన్ని వేదాంతం అంటారు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగాలన్నవి అన్నీ స్వతంత్ర యోగాలు కావు. యోగి చేసే సాధనలోని విశిష్ట క్రమాలు. సరైన కర్మ అంటే సత్కర్మ లేనిదే భక్తి ఉదయించదు. భక్తి లేనిదే జ్ఞానప్రాప్తి కలగదు. జ్ఞానం లేనిదే ముక్తి ప్రాప్తించదు. ఇందువల్ల ఇవి ఒకదానితో ఒకటి ముడిపడ్డ క్రియలు. వీటిలో స్వతంత్ర యోగమేది లేదు. సాధారణ వ్యక్తి మాత్రమే కర్మ, భక్తి, జ్ఞానాదులను స్వతంత్ర యోగాలు అనుకుంటాడు. మనస్సును షట్చక్రాల లోపల నిలిపి ఉంచకుండా బాహ్య వస్తువుల మీద లగ్నం చేసి ఉంచటం శాస్త్రవిధిని విడిచిపెట్టడం. అందువల్ల సర్వప్రథమంగా శాస్త్రవిధి పరిత్యాగాన్ని నిషేధించడం జరుగుతుంది. అంటే శాస్త్రవిధికి విరుద్ధంగా తన ఇచ్ఛానుసారంగా పనిచేసేవాడు సిద్ధి, శాంతి, పరమగతి అంటే మోక్షం పొందలేడు అని అర్థం. అందువల్ల శాస్త్రాల సారాంశం ఎక్కడ దొరుకుతుంది? 4 వేదాలను, అన్ని శాస్త్రాలను మధించి సారాంశాన్ని అంటే నవనీతాన్ని యోగులు భక్షించారు. మిగిలిన సారహీన భాగాన్ని లౌకిక పండిత గణము పానం చేస్తుంది. అందువల్లే యోగిరాజులంటారు, సహస్రారంలో ప్రాణం స్థిరపడటంతోనే కర్మ అంతమైపోతుంది. అందువల్ల షట్చక్ర క్రియే వేదాల కర్మకాండ. సహస్రారంలో నెలకొనడమే జ్ఞానకాండ. జ్ఞానంలోనే పరిసమాప్తి ఉంది. అంతంలో జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు.
ఎందుకంటే జ్ఞానం ఉంటే అజ్ఞానం కూడా ఉంటుంది, పగలుంటే రాత్రి ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖము ఉంటుంది. కర్మ సమాప్తిలో మళ్ళీ కర్మ ఉండదు. తానన్నదే లేనప్పుడు ఇక జ్ఞాన అజ్ఞాలు రెండూ ఉండవు. ఇది అనుభవమయ్యేవాడు లేనట్లయితే మరి జ్ఞానం ఎవరికి కలుగుతుంది? అప్పుడు ఆనందము ఉండదు, నిరానందము ఉండదు, మోక్షము కూడా ఉండదు, బంధము ఉండదు. అలాంటి స్థితిలో ఎప్పుడు బ్రహ్మంలోనే స్థితుడై ఉండగా మనస్సుకు అస్తిత్వం అన్నదే ఉండదు. ప్రపంచానికి అతీతంగా మృతుడి మాదిరిగా ఉంటాడు. కర్మకు అతీతమైన ఆ అవస్థలో సర్వం బ్రహ్మమయం జగత్ అన్న స్థితి కలుగుతుంది. దాన్నే అద్వైత భావము అంటారు. మనఃప్రాణాల చంచలావస్థలో నుంచే వర్తమానం పుడుతుంది. కానీ స్థిర ప్రాణంలో అలలేవి ఉండవు. అందువల్లే యోగిరాజులు ఇలా అనేవారు: ప్రాణానికి చంచలావస్థ లేనప్పుడు, అంటే కర్మాతీతావస్థలో ఉన్న మనస్సు స్థిర ప్రాణంలో లీనమైనప్పుడు సర్వము బ్రహ్మమే అవుతుంది. అప్పుడు మనస్సు, బుద్ధి, జ్ఞానం ఏమీ ఉండకపోవడం వల్ల త్రిగుణాతీత అవస్థ కలుగుతుంది. అలాంటి బ్రహ్మనిష్ఠుడైన వ్యక్తి అద్వైత పరబ్రహ్మలో లీనమయ్యి శాస్త్రసమ్మత జ్ఞానము, అనుభూతి రెండూ లేనివాడయ్యి కేవల బ్రహ్మస్వరూపంలో నెలకొంటాడు. అప్పుడు అతనే బ్రహ్మమైపోతాడు. అలాంటి బ్రహ్మవిదుణ్ణి, అంటే బ్రహ్మవేత్తను బ్రాహ్మజ్ఞుడని అనరు. తానే బ్రహ్మమైన వాణ్ణి బ్రహ్మజ్ఞుడనడం తర్కసమ్మతం కాదు. కాబట్టి తనకు మోక్షం కలిగిందని ఎవరైనా అన్నట్లయితే అతనికి మోక్షం కలగలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానం మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ వస్తుతః మోక్ష ప్రాప్తి పొందిన వాడికి ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానము వంటివి ఏవీ ఉండవు. అతని జ్ఞానము, రాగము, ద్వేషము, మోహము నశించిపోతాయి. ఆ స్థితిలో అతడు జ్ఞాని కాడు, అజ్ఞాని కాడు. మోక్షం కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతనికి ఉండదు. అప్పుడతడు శూన్యంలో విలీనమవుతాడు. అదొక విచిత్రమైన అవస్థ. ఆ స్థితిలో సమస్త సత్తా విలీనమైపోతుంది. కానీ తమకు మోక్షం సిద్ధించిందని జ్ఞానం ద్వారా అనుకుంటున్న వాళ్లకు నిజానికి మోక్షం సిద్ధించినట్లు కాదు. ఎందుకంటే తెలిసిందల్లా తెలియని దానిలో ఉంటుంది. ముక్తులైన వారు రెండోసారి కలిగే తర్వాతి అవస్థకు అతీతంగా ఉండి కూడా ముక్తులే. ఎందుకంటే వారు ద్వైతంలోకి తిరిగి రారు. అన్నింటిలోనూ బ్రహ్మాన్నే దర్శిస్తారు. పైగా ప్రయాస లేకుండా బ్రహ్మంలో నిలిచి ఉండిపోతారు. అలా ఉండకపోవటం అపురుషార్థం. ఈ విశేష స్థితి కలిగిన తరువాత మనఃప్రాణాలు రెండింటి చంచలత్వము దూరమైపోతుంది. శాంతపడి ఆత్మలో నిమగ్నమైపోతాయి. మొదట్లో ఈ కార్యం ఇడాపింగళ ద్వారా చేయవలసి వస్తుంది. ఆ తరువాత ఈ కార్యం సుషుమ్నలో జరిగినప్పుడు నిర్మల సత్వగుణం ఉదయిస్తుంది. యోగులు ప్రాణాయామం ద్వారా వాయువును నియంత్రించి దాన్ని కూటస్థంలోకి స్థిరం చేస్తారు. అలా జరిగిన తర్వాతే వారికి ప్రతి ఒక్క వస్తువును గురించిన జ్ఞానం కలుగుతుంది. అంటే సమబుద్ధి, సమాన భావం గల వ్యక్తులందరూ ఇంద్రియాలను సరైన విధంగా అదుపులో ఉంచుకొని వర్ణించి చెప్పడానికి వీలు కానివాడు, రూపాదులు లేనివాడు, సర్వవ్యాపకుడు, ఆలోచనకు అందనివాడు, స్థిరుడు, నిత్యుడు, అవినాశి అయిన కూటస్థుణ్ణి ఉపాసిస్తారు. అంటే ఆజ్ఞాచక్రానికి పైనుండే ఆత్మలో పరమాత్మ స్వరూపుడైన అవినాశ కూటస్థుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. వారు అన్ని భూతాలకు, అంటే పదార్థాలకు, ప్రాణులకు హితం కోరేవారుగా లేదా కళ్యాణకారులుగా నన్ను పొందుతూ ఉంటారు. ఈ అధ్యాయంలోని మరికొంత భాగాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.